ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది? ఈ సమయంలో వచ్చే పండుగలు ఏంటో, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం ముగియబోతుంది. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణ మాసంగా పరిగణిస్తారు. తెలుగు పంచాంగ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం 5వ. ఉత్తరాది వారికి సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జూలై 22 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. కానీ దక్షిణాది వాళ్ళు అనుసరించేది చాంద్రమాన క్యాలెండర్. దీని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి ప్రారంభమవుతుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అనేక వ్రతాలు, పూజలు ఆచరించేందుకు అనువైన మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలను ఆచరిస్తారు. భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ వ్రతాలు చేపడతారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరీని పూజిస్తారు. పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళ గౌరి. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన మరొక వ్రతం వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది శ్రావణ మాసంలో 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీ శ్రావణ అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది.